హలో ఫ్రెండ్స్, శాంబాజీ అసలు చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. సూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిసిన ఒక మహాయోధుడి చరిత్రను ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తండ్రి స్థాపించిన హైందవ సామ్రాజ్య సంరక్షణకై తన సర్వస్వాన్ని ఒడ్డిన పులిబిడ్డ చరిత్రిది. 9 ఏళ్ల వయసులోనే తండ్రితో పాటు వెళ్లి చావును వెక్కిరించి మరీ బయటకొచ్చిన ఒక ధీరుడి సజీవ గాథ. కేవలం 31 సంవత్సరాల తన జీవిత కాలంలో 140కి పైగా యుద్ధాలలో పాల్గొని ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని రణధీరుడి మరపు రాని చరిత్ర. శత్రువులకు చిక్కి 40 రోజుల పాటు చిత్రహింసలను అనుభవిస్తూ కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా తాను నమ్మిన ధర్మాన్ని వదలనని దృఢచిత్తంతో నిలబడి చివరకు మృత్యువు ఒడిలో సేదదీరిన మహనీయుడి ఆవేదన. అతడే మరాఠా ముద్దుబిడ్డ, హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహారాజుకు పుట్టిన యువసింహం, మరాఠా సామ్రాజ్యపు 2వ ఛత్రపతి, ధర్మవీరుడు శాంబాజీ మహారాజ్. మరాఠా ప్రజలు ముద్దుగా చావా అంటే సింహం బిడ్డగా పిలుచుకున్న ఛత్రపతి శాంబాజీ మహారాజ్ గురించి అసలైన గాథను సవివరంగా తెలుసుకోవడానికి ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. చరిత్ర పుటలలో పృథ్వీరాజ్ చౌహాన్ మరణాంతరం భారతదేశంపై ఏడారి మతాల దురాంకారణ ఎచ్చుమీరింది. వీరిలో అనేక తెగల వారు ఉండగా కేవలం మొఘల్ వంశస్థులు అత్యధిక భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు పాలించారు. ఈ క్రమంలో ఢిల్లీ గద్దెనెక్కిన ప్రతి ముస్లిం పాలకుడు మన ఆలయాలను ధ్వంసం చేసి దేశ సంపదను దోచుకుంటూ హిందువులను చిత్రహింసలకు గురిచేసి చంపుతూ అత్యంత హీనమైన రీతిలో ఆడవారి మాన ప్రాణాలను హరించడం, ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసిన అకృత్యాలకు అంతే లేదు. ఆ సమయంలో మన భారతీయ రాజులు ఎంతో మంది తమ రాజ్యాలను, ప్రజలను కాపాడుకోవటానికి ఎన్నో త్యాగాలు చేశారు. దేశం అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు పుట్టుకొచ్చిన మహావీరుడు, భవానీమాత ప్రియసుతుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ మహాయోధుడి గురించి మనం గతంలో చేసిన వీడియో లింకును చూడని వారి కోసం డిస్క్రిప్షన్లో పొందపరిచాను. తన చుట్టూ ఉన్న సామాన్యులే తన సైన్యంగా ఎంచుకొని అప్పటి వరకు ఎవ్వరూ ఎరగని గెర్రిల్లా యుద్ధ తంత్రాన్ని తన ఆయుధంగా మార్చుకొని హైందవ సామ్రాజ్య స్థాపనకు మరాఠా గడ్డపై శంఖరావం పూరించిన యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి సింహానికి ఆయన మొదటి భార్య అయిన సేబాయి భోంస్లేకి 1657 మే 14వ తేదీన అహ్మద్ నగర్లో గల పురందర కోటలో జన్మించాడు. సింహపు కూన వంటి శాంబాజీ రాజే భోంస్లే. అయితే ఆయన పుట్టిన 2 ఏళ్లకే తల్లి సేబాయి భోంస్లే చనిపోవడంతో శివాజీ మహారాజ్ తల్లి అయిన జీజియాబాయి దగ్గరే పెరిగాడు. బహుశా ఇదే కారణం చేత శాంబాజీ కూడా శివాజీ మహారాజ్ అంతటి యోధుడై ఉండొచ్చని చరిత్రకారులు అంటున్నారు.
శాంబాజీకి చావు భయం లేదని చెప్పడానికి తన 9 ఏళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన గురించి చరిత్రకారులు విశేషంగా చెప్తారు. పురందర్ యుద్ధ సమయంలో ఔరంగజేబ్ తొత్తుగా పనిచేస్తున్న రాజా జైసింగ్ ఆధ్వర్యంలో ఒక మహాసేనను శివాజీ మహారాజ్ పైకి పంపించారు. కొద్ది రోజుల పాటు పోరాటం చేసిన ఛత్రపతి యుద్ధం కంటే సంధి మంచిదని భావించి జైసింగ్ ని మధ్యవర్తిగా పెట్టి ఔరంగజేబ్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా శివాజీ మహారాజ్ ఆగ్రా కోటకు వెళుతూ కాబోయే రాజుకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండేలా తలంపుతో 9 ఏళ్ల శాంబాజీని కూడా వెంట పెట్టుకుని వెళ్లడం జరిగింది. అయితే వెన్నుపోటు నైజాం నరనరాన నిండిన ఔరంగజేబ్ తన కుక్క బుద్ధిని ప్రదర్శించాడు. శివాజీ మహారాజ్ని కొడుకు శాంబాజీతో సహా ఖైదు చేయించాడు. కోటలో పనిచేసే వారి సహాయంతో కొడుకుతో సహా తప్పించుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు శివాజీ శాంబాజీ. సహజంగా 9 ఏళ్ల వయసు వారు అలాంటి పరిస్థితులలో ఇరుక్కుంటే భయంతో బిక్క చచ్చిపోతారు. కానీ ఆ పులిబిడ్డ కళ్ళల్లో చిన్నపాటి బెదురు కూడా లేదని తండ్రి వేసిన ప్రణాళికకు పూర్తిగా సహకరిస్తూ అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డారని చరిత్రకారులు చెప్తున్నారు. చిన్నతనం నుంచే నాన్నమ్మ జీజియాబాయి దగ్గర పెరగడంతో శాంబాజీకి పురాణాలు ఇతిహాసాలతో పాటు హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలు వంటిపై తన తండ్రి చేస్తున్న పోరాటం ఇలా అన్ని విషయాలు చెప్తూ అతని వ్యక్తిత్వం ఒక యోధుడిలా రాజులా వివేకవంతుడిలా మారేలా చేసింది జీజియాబాయి. అంతేకాదు ఎంతో మంది గురువుల దగ్గర గణితం, రాజకీయం, భాష, యుద్ధ విద్యలు, యుద్ధ తంత్రాలు వంటి ఎన్నో విషయాలలో శిక్షణ తీసుకున్నాడు. అతడి వీరత్వం ఎంతటిదంటే కేవలం 16 ఏళ్ల వయసులోనే మొదటి యుద్ధంలో పాల్గొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. శాంబాజీ మహారాజ్ యొక్క 27 ఏళ్ల యుద్ధ ప్రయాణంలో ఆయన కేవలం మొఘళ్లను, డక్కెన్ నవాబులు, బీజాపూర్ సుల్తాన్ల లాంటి వారే కాకుండా ఆనాడు హిందువులపై దౌర్జన్యాలు చేస్తూ హిందూ ఆలయాలను నాశనం చేస్తూ బలవంతంగా మత మార్పుడులు చేస్తున్న పోర్చుగీస్ వారిని కూడా సప్త సముద్రాల నీరు తాగించాడు. ఆ విధంగా కొంకణా ప్రాంతాన్ని, గోవా నగరాన్ని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపేసిన ధీరుడు శాంబాజీ మహారాజ్. ఇక ఈ పులిబిడ్డ కేవలం రణధీరుడే కాకుండా భాషా పండితుడు, కళా పిపాసి కూడా అని చరిత్ర చెబుతుంది. ఆయన మరాఠా సంస్కృతంతో పాటు 15 భాషల ప్రావీణ్యం పొందాడు. వాటిల్లో తెలుగు కూడా ఉండటం విశేషం. శాంబాజీ కేవలం 14 ఏళ్ల వయసులోనే సంస్కృతంలో బూద్ భూషణ్ అనే పుస్తకాన్ని రచించారు. ఇక 17 ఏళ్ల వయసులో శాంబాజీకి జీవుబాయి అనే కన్యతో వివాహం జరిగింది. ఎంతో యశస్సు కలిగిన ఆమె యాషూబాయి అనే పేరుతో ప్రసిద్ధయ్యారు. శాంబాజీ వివాహం ఛత్రపతి శివాజీ మహారాజ్కి రాజకీయంగా చాలా పెద్ద ప్రయోజనం కలిగినట్లు నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె తండ్రి విభాజీ నాయక్ మరాఠా సామ్రాజ్యంలో ఓ ముఖ్య దళపతిగానే కాకుండా సామంత రాజుగా కొంకణ్ రాజ్యాలలో అతి ముఖ్యమైన వాడిగా కూడా ఉన్నాడు. ఈ పెళ్లితో కొంకణా ప్రాంతం మొత్తం ఛత్రపతి శివాజీ చేతుల్లోకి వచ్చేసింది. 1680 వరకు ఛత్రపతి శివాజీ ఒక పక్క మొఘళ్ల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వారిని చిత్తు చేస్తూ, మరో పక్క శాంబాజీ తన అద్భుతమైన రణతంత్రాల్లో మరాఠా సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం, శాంబాజీ వ్యక్తిత్వం మధ్య చాలా తేడాలున్నాయి. ఆ కారణంగా ఎన్నోసార్లు శివాజీ మహారాజ్ చుట్టూ ఉండే ముఖ్యమైన అనుచరులతో శాంబాజీ వాగ్వాదాలు పడేవారని చరిత్ర చెబుతుంది. దాంతో శివాజీ మహారాజ్ చుట్టూ ఉండే కొంతమంది మంత్రులు, సామంతులలో కొంతమంది శివాజీ తరువాత రాజుగా శాంబాజీ కంటే ఛత్రపతి 2వ భార్య అయిన సోయరాబాయి కుమారుడు రాజారాంను ప్రకటించాలని కుతంత్రాలు పన్నేవారు. వారి పన్నాగాలలో సోయరాబాయి హస్తం కూడా బలంగా ఉండేది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకసారి సోయరాబాయి తన గుడాచారుల సహాయంతో శాంబాజీకి విషం పెట్టి చంపడానికి కూడా ప్రయత్నించింది. ఈ గొడవలు కారణంగానే 1678లో శాంబాజీ రాజ్ రామ్ల మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లిపోయి ఇద్దరూ వేరువేరుగా తమ బలాలను పెంచుకునే వరకు వెళ్లిపోయింది. ఒక పక్క అనారోగ్యం కారణంగా ఛత్రపతి మంచం పట్టడం, మరో పక్క అన్నదమ్ముల మధ్య గొడవలు. ఇదే అదనుగా భావించిన ఔరంగజేబ్
ఎడతెరిపి లేకుండా మరాఠా సామ్రాజ్యంపై దురాక్రమాలకు పాల్పడడం చేశాడు. ఈ క్రమంలో 1680 ఏప్రిల్ 3న అనారోగ్యం కారణంగా శివాజీ మహారాజ్ కన్ను మూయగా సోయారాబాయ్ తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో కలిసి కేవలం 10 ఏళ్ల వయసునున్న రాజారాంను 1680 ఏప్రిల్ 16న సింహాసనంపై కూర్చోబెట్టింది. అయితే వయసులో చిన్నవాడు, ఎటువంటి అనుభవం లేనివాడు చేతిల్లోకి మరాఠా రాజ్యం వెళ్తే మొఘలను ఆపడం అసాధ్యమని మొదటి నుంచి చెప్తున్న శాంబాజీ అటువంటి దుస్థితి తమ రాజ్యానికి రాకూడదని భావించి వెంటనే రాయ్గఢ్ కోటను ఆక్రమించుకొని అధిక శాతం మరాఠా సర్దార్లను తమ వైపుకు తిప్పుకొని 1680 జూలై 20న తాత్కాలిక రాజ్యంగా సింహాసనంపై కూర్చున్నాడు. ఈ తతంగంలో సోయారాబాయికి అసలు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి వరకు తనకు ఎన్నుదన్నుగా నిలిచిన ఆమె సొంత అన్న హంబీర్ రావ్ మొహితే కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి రాజ్యం శాంబాజీ చేతుల్లోకి వెళ్లడానికి సహకరించాడు. దాంతో శాంబాజీ మహారాజ్ సోయారాబాయిని తమ్ముడు రాజ్రామ్ని వారికి సహకరించిన వారిని ఖైదు చేయించాడు. అయితే ఇక్కడే కుహన చరిత్రకారులు తమ కపట కళానికి పని చెప్పారు. సోయారాబాయిని ఆమె అనుచరులను శాంబాజీ మహారాజ్ అత్యంత దారుణంగా చంపించాడని, రాజారాం చిన్నవాడు కావడంతో అతన్ని మాత్రం వదిలేశాడని పిచ్చి రాతలు రాశారు. వాస్తవానికి ఆ సమయంలో శివాజీ మహారాజ్ మరణ వార్త వినగానే అతిపెద్ద మొఘల్ సైన్యం మరాఠా సామ్రాజ్యంపై అడుగులు వేసింది. అదే సమయంలో సోయారాబాయి ఆమె అనుచరులు శాంబాజీ మహారాజును అతడున్న పన్హాలా కోటలోనే బంధించి చంపాలని కుతంత్రం పన్నారు. దానిని పసిగట్టిన శాంబాజీ మహారాజ్ అక్కడి నుంచి తప్పించుకొని తన హక్కు అయినటువంటి సింహాసాన్ని దక్కించుకున్నాడు. తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదమని భావించి సోయారాబాయి మినహా తక్కిన వారిని చంపడానికి, ఇది జరిగిన కొన్నేళ్లకే సోయారాబాయి జబ్బున పడి చనిపోతే ఆమెకు అంత్యక్రియలు కూడా శాంబాజీ దగ్గరుండి చేశాడని వాస్తవ చరిత్ర చెబుతుంది. ఈ విధంగా 1681 జనవరి 16న శాంబాజీ రాజే భోంస్లే సింహాసాన్ని అధిరోహించి ఛత్రపతి శాంబాజీ మహారాజ్గా మరాఠా సామ్రాజ్యపు 2వ ఛత్రపతిగా మారాడు. సరిగ్గా ఈ సమయంలో ఔరంగజేబ్కు అతని కొడుకులకు మధ్య అధికారం కోసం తీవ్రమైన అలజడి చెలరేగింది. మరి ముఖ్యంగా అతని కొడుకు మహమ్మద్ అక్బర్ తండ్రి ఔరంగజేబ్ చేస్తున్న అమానవీయ చర్యలపై వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఇది తట్టుకోలేని ఔరంగజేబ్ తన 4వ కొడుకుకు అత్యంత కిరాతకంగా చంపి అక్బర్ను ఖైదు చేయించాడు. అతన్ని కూడా చంపడానికి సన్నాహాలు మొదలుపెట్టగా అక్బర్ తెలివిగా ఆగ్రా కోట నుంచి తప్పించుకొని శాంబాజీ మహారాజ్ను శరణు వేడాడు. అప్పటి నుంచి అక్బర్ శాంబాజీ దాసుడిగా మారిపోయాడు. ఒకానొక సమయంలో రాజారాంను ఎలాగైనా రాజుని చేయాలని భావించిన కొంతమంది సామంత రాజులు, నమ్మక ద్రోహులు శాంబాజీ మహారాజ్ని ఖైదు చేయించడానికి తమకు సహకరించాలని కోరుతూ ఒక ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని వెంటనే అక్బర్ శాంబాజీకి పంపి తన మిత్రత్వాన్ని నిలబెట్టుకున్నాడు. తనకు నమ్మక ద్రోహం చేయాలని చూసిన సామంతులను వేటాడి మరీ చంపేశాడు శాంబాజీ. ఇలా దాదాపు 9 ఏళ్ల పాటు ఒక పక్క మొఘల్ సైన్యంతో, మరో పక్క పోర్చుగీస్ వారితో, ఇంకో పక్క డక్కన్, బీజాపూర్ వంటి ముస్లిం రాజులతో పోరాటం చేస్తూనే తన చుట్టూ తిరిగే నమ్మక ద్రోహులను ఏరి పారేస్తున్నాడు శాంబాజీ. అదే క్రమంలో మరాఠా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా తన రాజనీతితో సస్యశ్యామలమైన రాజ్యంగా మార్చాడు. ఈ క్రమంలో ఔరంగజేబు తన సేనను పోగేసుకొని మరాఠా నేలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ కొన్ని చిన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ముందుకు వస్తున్న ఔరంగజేబ్ సేనలను వెనక్కి పంపడానికి శాంబాజీ మహారాజ్ రాయ్గఢ్ను వదిలి సంగమేశ్వర్ కోటలో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొఘల్ సేనలకు చుక్కలు చూపిస్తూ వారిని వెనక్కి తరిమి కొట్టడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే ఒకరోజు శాంబాజీ మహారాజ్ తన సేనలతో రాయ్గఢ్కు వెళ్లవలసి ఉండగా కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకోగా వారి సమస్యలు తీర్చడానికి కేవలం 200 మందిని మాత్రమే తన దగ్గర ఉంచుకొని తక్కిన సేనను రాయ్గఢ్కు పంపించాడు శాంబాజీ. ఈ విషయం తెలుసుకున్న గానోజీ సిర్కే అనే మరాఠా సర్దార్, ఇతను ఎవరో కాదు, శాంబాజీ భార్య యశుబాయికి స్వయాన సోదరుడు. గతంలో తాను చేసిన ఒకానొక దుశ్చర్య వలన శాంబాజీ చేత దండింపబడినవాడు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శాంబాజీ వివరాలను మొఘల్ సర్దార్లో ఒక్కడైన ముకారబ్ ఖాన్కి తెలియజేసి ఏకంగా 5000 మంది సేనతో కేవలం మరాఠా వీరులకు మాత్రమే తెలిసిన రహస్య మార్గం గుండా వెళ్లి శాంబాజీ ఉండే కోటను
ముట్టడించారు. 5,000 మంది సైన్యం ముందు 200 మంది సేనలు సరితూగలేక షాంబాజీ మహారాజ్ ఔరంగజేబ్కి దొరికిపోయాడు. షాంబాజీ మహారాజ్ జీవితంలో ఓడిపోయిన ఒకే ఒక్క యుద్ధం ఇదే. ఇక అప్పటి నుంచి దాదాపు 40 రోజుల పాటు హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించమని ప్రతిరోజు ఔరంగజేబు షాంబాజీని అత్యంత కిరాతకంగా క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ముందు కాలుతున్న ఇనుప చువ్వలతో కళ్ళు పొడిపించాడు. తరువాత నాలుక కోయించాడు, చర్మం ఒలిపించాడు. అప్పటికి హిందూ ధర్మాన్ని తప్ప వేరే మతాన్ని అంగీకరించనని దృఢ సంకల్పంతోనే ఉన్న షాంబాజీని దారి మళ్లించడానికి రోజుకో అంగాన్ని నరుకుతూ వచ్చారు. ఇలా 40 రోజుల పాటు మానవ మాతృడు భరించలేని నరక యాతనను చూపించి తరువాత 1689 మార్చి 11వ తేదీన తల నరికి చంపాడు. ఆ తరువాత షాంబాజీ మహారాజ్ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి షోలాపూర్ దగ్గరున్న భీమా నదిలో పారేయించాడు. ఇది తెలుసుకున్న మరాఠా వీరులు ఆ నదిలో వెతికి దొరికిన కొన్ని భాగాలనే తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు జరిపించారు. సజీవంగా ఉండగానే శరీర భాగాలు తెగి పడుతున్న, ప్రాణం పోతున్న హైందవ సామ్రాజ్యంపై ఉన్న శ్రద్ధ, హిందుతత్వంపై ఉన్న అపారమైన గౌరవం షాంబాజీ మహారాజ్లోని ధైర్యాన్ని కించిత్తు కూడా తొనకనివ్వలేదు. దేశం కోసం, ధర్మం కోసం అత్యంత భయంకరమైన మరణాన్ని సైతం నవ్వుతూ ఆహ్వానించిన ఆయన వీరత్వాన్ని చూసిన మరాఠా యోధుల రక్తం మరిగిపోయింది. వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆ తెగువే ఔరంగజేబ్ జీవితానికి నికృష్టమైన ముగింపు పలకడంతో పాటు ఆ తరువాత మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేలా చేసింది. జై భారత్, జై హింద్, జై భవానీ. ఇక ఇదండి ఈ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.